హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో నాది ఇప్పుడే అయిపోయింది ఇంటర్వ్యూ. యాక్చువల్లీ 8:30కి రిపోర్టింగ్ ఉండే ప్యానల్ 3 అయిపోయే వరకు ఈ టైం అయింది. సో నా తర్వాత ఇంకొక ఇద్దరో ముగ్గురు ఉండే, అంతే, ఇంకంతకు మించి లేరు. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ అయింది. సో ఫస్ట్లీ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక దగ్గర కూర్చోబెట్టిండ్రు. ఆ తర్వాత వచ్చి ఫస్ట్ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడనే కూర్చోమన్నారు. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచిండ్రు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చున్నా. ఇంకొకరి తర్వాత ఒకరు వెళ్తుండ్రు వస్తుండ్రు, వాళ్ళు క్వశ్చన్స్ చెప్తుండ్రు, ఇవి అడిగినరు అవి అడిగిన. సో వాళ్ళు అడగని క్వశ్చన్ అంటూ లేదు. అంటే మనని ఏం అడుగుతారో మనం చెప్పలేం. చాలా మందిని చాలా అడుగుతారు. మన ముందు వాళ్ళని డిఫరెంట్ అడిగినరు. మనకు ఆ క్వశ్చన్స్ వస్తాయా రావా చెప్పలేం. నాకైతే అదే అయింది. ముందు వాళ్ళు చాలామంది వచ్చి చాలా క్వశ్చన్స్ చెప్పిండ్రు, బట్ నన్ను ఒక్క క్వశ్చన్ కూడా దానిలోంచి అడగలేదు. ఇంటర్వ్యూ ఎట్లా అయిందంటే, ఫస్ట్ ఇంకెళ్ళి ఇంటర్వ్యూ రూమ్ బయట కూర్చున్న తర్వాత నేను లోపలికి వెళ్ళినబడే ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది, నువ్వు మీ ఊరేది? సో నా ఇంట్రడక్షన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మీ ఊరేది అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి నాది లాస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అప్పటికి డ్రైన్ అవుట్ తగ్గైపోయినరు. సో డైరెక్ట్ నీ నేటివ్ ఏది నుంచి స్టార్ట్ చేసిండ్రు. సో నేను మాబ్నార్ అని చెప్పిన. సో మాబ్నార్ నుంచి చాలానే క్వశ్చన్స్ వచ్చినాయి. హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మాబ్నార్ గురించే ఉండే. లైక్ మాబ్నార్ అంటే ఎస్బీఐ చైర్మన్ ఎవరు అని అడిగిండ్రు. ఆయన కూడా మాబ్నార్ నుంచే కాబట్టి ఆ క్వశ్చన్ వచ్చింది. అండ్ ఇంకా మాబ్నార్లో అట్రాక్షన్ అంటే ఏం స్పెషాలిటీ. సో దాంట్లో ఆ ప్రాసెస్లో నేను పిల్లల మరి అని దాని గురించి చెప్పిన, లార్జెస్ట్ బానియన్ ట్రీ. సో ఆ పిల్లల మరి పేరు మీద ఒక కవి ఉండు, ఆయన పేరు తెలుసా అని అడిగినారు. సో అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ హోమ్ టౌన్ గురించి వచ్చినాయి. అండ్ మాబ్నార్ మినిస్టర్ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఇంకా మాబ్నార్ గురించి ఇంకొకటి 2 క్వశ్చన్స్ అడిగినరు, నాకు ఎగ్జాక్ట్ గుర్తొస్తలేదు. అండ్ ఇంకా బ్యాంకింగ్ రిలేటెడ్ అయితే నన్ను అంటే సేమ్ అంతే, ముగ్గురు మెన్ ఉండే, ఒక ఫీమేల్ ఉండే. ఆమె బ్యాంకింగ్ రిలేటెడ్ ఇది మానిటరీ పాలసీ గురించి అడిగింది, మానిటరీ పాలసీ టూల్స్ అడిగింది. అండ్ ఇంకా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అని ఒకసారి అడిగిన, ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అని. సో నేను చెప్పిన, అంటే నేను మ్యాథ్స్ అని చెప్పిన, కాకపోతే నాట్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి కాదు, ఇంకా అవుట్ ఆఫ్ దట్ ఇష్టమైన సబ్జెక్ట్ ఏది. సో నేను నా స్ట్రీమ్ గురించి చెప్పిన, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని. ఓకే, అందులో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది అని అడిగిన, అంటే నీకు ఇష్టమైన సబ్జెక్ట్. సో నేను కమ్యూనికేషన్ నాకు ఇష్టం అని చెప్పిన. సో కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండే. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కమ్యూనికేషన్ అని దాని గురించి అడిగినరు. అండ్ హౌ ఇట్ వర్క్స్ అడిగినరు. అండ్ ఇంకా కమ్యూనికేషన్ ఫస్ట్ ఇనిషియల్గా కమ్యూనికేషన్ ఎట్లా నడుస్తుండే అని అడిగినరు. అండ్ టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు అని అడిగినరు. ఇంకా బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఇంకా ఫైనాన్షియల్ బిహేవియర్, ఇంకా రేట్స్ అంటే రెపో రేట్, ఎంఎస్ఎఫ్, ఇంకా ఫారెన్ రిజర్వ్స్, ఇవన్నీ నన్ను అడిగినవి. వీటిలో నేను ఆల్మోస్ట్ 80-85% చెప్పిన. ఇంకా తెలియంది సారీ ఐఎమ్ అనేబుల్ టు రికాల్ అని చెప్పిన. ఇంకంతే. సో అయిపోయిన తర్వాత నాకు మంచిగా అనిపించింది ఇంటర్వ్యూ. సో ఇంకా అంతే, ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ క్వశ్చన్స్ ఏం లేవు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత యూ మే గో అన్నారు, అంతే. సో మీది ఎప్పుడుంది అంటే మీకు ఈ క్వశ్చన్స్ అంటే ఇంకా చాలామందిని చాలా క్వశ్చన్స్ అడిగింది. నాది ప్యానల్ 3 ఉండే. సో ప్యానల్ 4 వాళ్ళు ఆబ్వియస్గా 5 వాళ్ళు 1-2 వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినారు. అండ్ ప్యానల్ 3లో అడిగిన క్వశ్చన్స్ కూడా కొన్ని రిపీట్ అయినాయి, లైక్ మానిటరీ పాలసీ కానీ,
లేకపోతే అట్లా కొందరివి రిపీట్ అవుతాయి. సో, దాంతోనే ఒక ఐడియాకి రావచ్చు. మన ముందు ఒకవేళ చాలామంది ఉంటే అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ వాళ్ళు వచ్చి క్వెషన్స్ మనకు చెప్తారు. అండ్ అవే క్వెషన్స్ అడుగుతారని లేదు ఫస్ట్‌లీ. అండ్ నువ్వు నీ నేటివ్ ఏది దాని గురించి బాగా స్టడీ చేయాలి. అండ్ ఎళ్ళిన తర్వాత డిసడ్వాంటేజ్ ఏందంటే, మనం ఒకవేళ అందరు క్వెషన్స్ మనకు చెప్తుంటే ఆబ్వియస్‌గా మనది లాస్ట్‌లో ఉంటది. మనం లాస్ట్ ఎళ్ళే వరకు వాళ్ళు ఆల్రెడీ చాలా మందిని చేసి ఉంటారు. సో, అదొక్కటి నెగెటివ్ అయితది. బట్ స్టిల్ మన చేతిలో ఏం లేదు. ఎవరెవరికైతే ఇంటర్వ్యూస్ ఇంకా ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాంకింగ్ రిలేటెడ్ ఎక్కువ స్ట్రెస్ ఏం చేస్తలేరు. రిమైనింగ్ నీ పర్సనల్ లైఫ్ గురించి, నీ గురించి క్వెషన్స్ ఉన్నాయి చాలా వరకు. నేను స్టార్టింగ్ చెప్పిన, నా ఇంటర్వ్యూ గురించి చేసిన వీడియోలో కూడా చెప్పిన. బ్యాంకింగ్ నాలెడ్జ్ చూడడానికి వాళ్ళు కాదు ఉన్నది. సో, దాని గురించి ఎక్కువ క్వెషన్స్ లేవు. అంటే ఏం క్వెషన్స్ అడిగినా కూడా మినిమమ్ టర్మినాలజీ తెలుసా అని అడుగుతారు అంతేగాని దాని గురించి అంటే ఒకవేళ తెలియకపోయినా తెలియదని చెప్తే ఇట్స్ ఫైన్. అది కాకుండా ఇంకా నీ సరౌండింగ్స్ గురించి, నీ నేటివ్ గురించి, సో వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి వాటి గురించి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.